ఢిల్లీ కేంద్రంగా సజ్జల లైజనింగ్ చేయడంలో విఫలమయ్యారా? సజ్జల విఫలమవడంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర సజ్జల గ్రాఫ్ పడిపోయిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, ఢిల్లీ కేంద్రంగా సజ్జల లైజనింగ్ చేయడంలో విఫలమయ్యారని, అందువల్ల సజ్జల గ్రాఫ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డౌన్ అయింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రధానమైనటువంటి 4 పిల్లర్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆయన రాజకీయం మొత్తం కూడా ఆ నలుగురితోటే నడిపిస్తూ ఉంటారు. ఆ నలుగురు ఎవరెవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళు నలుగురు ఉంటారు. 5వ వేలుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉండేవాళ్ళు. ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి తోటి వేగలేక వెళ్ళిపోయానని చెప్పి ఆయనే చెప్పాడు. ఇక నలుగురు ఉన్నారు. ఈ నలుగురిలో విజయసాయిరెడ్డి చాలా కీలకంగా ఉండేవాళ్ళు. ఒకప్పుడు సెకండ్ పవర్ పాయింట్ ఏదన్నా ఉందంటే విజయసాయిరెడ్డిది ఉండేది. జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయిరెడ్డి దగ్గరికి ఎక్కువ మంది వెళ్తూ ఉండేవాళ్ళు. సో ఆయన తొలి 2 సంవత్సరాల్లో 2019 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత తన హవాని కొనసాగించాడు బాగానే. ఆ తర్వాత అతని గ్రాఫ్ పడిపోయింది, రకరకాల కారణాలు. అది ఉత్తరాంధ్ర ఎపిసోడ్, భూముల కబ్జా అనుకోండి, లేదా తర్వాత ఆయనకు సంబంధించిన ఏదో వీడియోలు కొన్ని, ఆడియోలు కొన్ని బయటకు వచ్చాయి, రకరకాల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన్ని హెలికాప్టర్ పోతే ఎక్కించుకోకపోవడం, అవమానపరచు, ఇవన్నీ కారణాలన్నీ ఏదైనా ఉన్నాయి, ఆయన్ని కొంచెం సైడ్ చేశారు. సో దాంతో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి అంటి ముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. ఫలితంగా ఢిల్లీకి సంబంధించిన డోర్స్ క్లోజ్ అయిపోయాయి జగన్మోహన్ రెడ్డికి. ఆ డోర్స్ని ఓపెన్ చేయడానికి లైజనింగ్ చేసేటువంటి వాళ్ళు కావాలి. ఎవరిని ప్రయోగించాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి నెక్స్ట్, అంతే కదా. వైవి సుబ్బారెడ్డికి అంత లైజనింగ్ చేసేటువంటి సత్తా, స్తోమత లేదనేది జగన్మోహన్ రెడ్డి యొక్క అభిప్రాయం. ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలో జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళని. సో ఇప్పుడు నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి కార్డుని ప్రయోగించారు. సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోనే ఉంటారు. ఆయన సకల శాఖ మంత్రి అని చెప్పి విపక్షాలు చెప్తూ ఉంటాయి. అన్ని రకాల సమస్యలకి జిందా తెలిసిమలాగా ఆయన్నే ప్రయోగిస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఆయన రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు ఢిల్లీలో ఉండేటువంటి రాజకీయాల్ని, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు వ్యవహారాన్ని, వీటన్నిటిని కూడా మానిటరింగ్ చేసేటువంటి బాధ్యతను ఆయన భుజాన మీద వేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఆయన అక్కడి నుంచి ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అక్కడ ఒకళ్ళు ఉన్నారు, అక్కడ ఆల్రెడీ ఒక సీనియర్ అడ్వకేటు కమ్ పొలిటీషియన్ అక్కడ ఉన్నారు. ఆయనతోటి లైజనింగ్ చేసుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలని, వ్యూహాలని రచిస్తూ ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి చర్చ. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళక ముందే ఆల్రెడీ ఆయన ఆపరేషన్ స్టార్ట్ చేశారు 1 వీక్ ముందే. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలాగూ మార్చి 7వ తారీఖు వెళ్తారని చెప్పి ముందే తెలుసు కాబట్టి వీళ్ళు వెళ్ళడానికి ముందే మార్చి 2వ తారీఖు నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఏం ఆపరేషను? కూటమి విచ్ఛిన్నం కావాలి, పొత్తు ఫెయిల్ కావాలి అనే దాని మీద. ఎలా పొత్తు ఫెయిల్ అవుతుంది? పొత్తు ఫెయిల్ కావాలంటే ఎలాంటి ప్రచారాన్ని చేయాలి, మీడియాలో ఎలాంటి గాసిప్స్ను వదలాలి, ఎలాంటి ప్రచారం చేయాలి, వీటితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే కీలకంగా ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా ఆపరేషన్ని స్టార్ట్ చేయాలి అనే దాని మీద ప్రయోగించి ఈలోపుగా జగన్మోహన్ రెడ్డిని కూడా కల్పించాలి అటు నరేంద్ర మోడీకి, అలాగే అమిత్ షాకి అనేది ఒక ప్రయత్నం చేశారు. ఓకే, 2 ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అటు అపాయింట్మెంటు లభించలేదు, ఇంకొక వైపు పొత్తు విచ్ఛిన్నం చేయలేకపోయారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు తాడేపల్లిలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలను కనుక అడిగితే ఎవరైనా చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక టాస్క్ అప్పు చెప్తే ఆ టాస్క్ని రీచ్ కాలేకపోయారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఎంతటి వాళ్ళైనా కానీ పక్కన పెట్టేస్తారు అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. అనుభవపూర్వకంగా వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు. అలా పక్కన పెట్టినటువంటి వాళ్ళ లిస్ట్ తీసుకుంటే చాలామంది ఉంది. ఇటీవల కాలంలో పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అదే చెప్తున్నారు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు
వంగవీటి రాధా ఉన్నాడు. వంగవీటి రాధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చేటువంటి టాస్క్ని వల్లభనేని వంశీకి కొడాలి నానికి అప్పచెప్పారు. వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. లాస్ట్కి వాళ్ళ స్నేహంగా ఉంటారు కాబట్టి వాళ్ళ స్నేహాన్ని కూడా రాజకీయంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసి కాశీకి కూడా తీసుకెళ్లారు వంగవీటి రాధాని. సో వీళ్ళందరూ కాశీకి వెళ్ళినా అక్కడ ఆపరేషన్ సక్సెస్ కాల. వంగవీటి రాధా అటువైపు చోట్ల జగన్మోహన్ రెడ్డి వైపు. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటారు అనేది మొట్టమొదటిసారిగా ఫుల్గా ఆవిష్కరించినటువంటి వాళ్ళు వంగవీటి రాధా. సో కాబట్టి ఆయన అటేళల. దాంతో ఏమైంది, కొడాలి నానికి అలాగే వల్లభనేని వంశీకి చీటీ చినిగిపోయిందని చెప్పి కొన్ని రోజులు ప్రచారం జరిగింది. అసలు టికెట్ వాళ్ళిద్దరికి వస్తుందా రాదా అనేటువంటిది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా వాళ్ళు ఓడిపోయినా వాళ్ళు ఏం మాట్లాడినా టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి. ఎందుకంటే అక్కడ గుడివాడలో కొడాలి నాని తప్ప వేరే వాళ్ళు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాగే గన్నవరంలో ఆల్రెడీ ఓడిపోయేదానికి ఎవడు పోటీ చేస్తే ఏమి అన్నట్టుగా ఆడ పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో అంటే కాకపోతే ఏంటంటే మధ్యలో కొంత జర్క్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ మొత్తం బదిలీల వ్యవహారం నడిచింది కదా, ఎంపీలు ఎమ్మెల్యేల బదిలీ వ్యవహారంలో కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ చీటీ కూడా చినిగిపోయింది అనేటువంటి ప్రచారాన్ని మాత్రం విజయవంతంగా చేయించగలిగారు తాడేపల్లిలో ఉండేటువంటి కోటరీ. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. కానీ అనివార్యంగా వాళ్ళిద్దరు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే ఈ టాస్క్ అప్పు చెబితే ఏ విధంగా ఉంటుంది, అది కనుక రీచ్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అనేదానికి నేను ఉదాహరణ చెబుతున్నా వాళ్ళిద్దరూ. అలాగే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక టాస్క్ అప్పు చెప్పారు. ఆ టాస్క్ ఏంటి, ఢిల్లీ టాస్క్. ఆ ఢిల్లీ టాస్క్ రీచ్ కాలేకపోయినందువల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర గ్రాఫ్ ఆయనకి డౌన్ఫాల్లో ఉంది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఫెయిల్ అయినటువంటి అంశాన్ని వీటన్నింటిని చూసిన తర్వాత సహజంగా విజయసాయి రెడ్డి ఏమనుకుంటారు, సో ఇప్పుడు నా విలువ తెలిసి వచ్చింది అనుకుంటారా లేదా? సహజంగా అనుకుంటారు కదా. అందులో ఆ 4 పిల్లర్స్ వైవి సుబ్బారెడ్డి కానీ లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళు ఒకరికొకరు పోటీ పడుతుంటారు కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటంటే ఒక మొత్తం రాయలసీమ అంతా తన ఆధీనంలో ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఆయన వ్యవహారం అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ తాడేపల్లి మీద ఆయన పెత్తనం అనేది పెద్దగా ఉండదు. తాడేపల్లి మీద ఆ జిల్లాల వరకే ఉంటుంది కానీ ఇక్కడ పెత్తనం చేద్దాం అనుకోడు. ఓవరాల్గా పవర్ పాయింట్ సెకండ్ పాయింట్గా ఉండాలని అనుకోడు. ఆయన ఉండాలని అనుకున్నా కానీ ఫెయిల్ అవుతాడు ఆయన. ఎందుకంటే ఆయన వ్యవహారం తీరు అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ పవర్ పాయింట్ కోసం, సెకండ్ పవర్ పాయింట్ కోసం జరుగుతున్నటువంటి రాజకీయ చదరంగాన్ని మనం తాడేపల్లి వేదిక కనుక చూసుకుంటే ఎప్పటికప్పుడు పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గ్రాఫ్ డమాల్ అయింది. సో ఇప్పుడు రాబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద కొంత టెన్షన్ వాతావరణం తాడేపల్లిలో. ఎలాంటి డెసిషన్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పొత్తు సక్సెస్ అయింది, షేర్ల షేరింగ్ కూడా ఒక కొలిక్కి వచ్చేసింది ఆల్మోస్ట్. తర్వాత ప్లేసులు కూడా ఎక్కడెక్కడ పోటీ చేయాలి, బీజేపీ ఎక్కడెక్కడ జనసేన పోటీ చేయాలి, ఎక్కడ టీడీపీ పోటీ చేయాలనే దాని మీద స్పష్టత వచ్చింది. సో దీంతో చంద్రబాబు నాయుడు ఆపరేషన్ ఏమో సక్సెస్ అయింది ఢిల్లీలో. సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పిన టాస్క్ ఏమో ఫెయిల్ అయిపోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఎవరొకరినైతే బాధ్యం చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎవరిని బాధ్యం చేస్తారు అనే దాని మీద ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తారు అనేది. ఇప్పుడు ఆల్రెడీ విజయసాయి రెడ్డి ఏమో డైరెక్ట్ ఎలక్షన్స్కి ఇష్టం లేకపోయినా కానీ ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేయమని చెప్పి పంపించారు. ఆయనకేమో ఇష్టం లేదు అది అనేది ఆయన అభిమానులే చెప్తున్నారు, మనం చెప్పడం కాదు. అనివార్యంగా నువ్వే పోటీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఆయన ప్రచారంలోకి వెళ్తూ ఉన్నారు. కానీ ఆయన ప్రచారంకి వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఆయన ఏ రోజైనా డ్రాప్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎన్నికల ముందే అనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు విజయసాయి రెడ్డిని పోగొట్టుకొని ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి పోగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారు అనేది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆ టాస్క్ రీచ్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటంటే ఖచ్చితంగా పక్కన పెడతారు. 99 చేసి 100 చేయకపోయినా కానీ పక్కన పెట్టేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది దగ్గరగా ఉండేటువంటి వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గత 5 ఏళ్ల నుంచి ఆయన అన్ని రకాలుగా ఈదుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు లాస్ట్కి 1000 రామబంధువులు తిన్న గుడ్డు కూడా ఒక గాలివానికి కొట్టుకోపోద్దని చెప్పి సామెత చెబుతారు. అలా ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఈ టాస్క్ని అసలు ఇస్తున్న టాస్క్ నేను రీచ్ కాలేకపోయారు కాబట్టి నెక్స్ట్ ఆయన తాడేపల్లి కోట నుంచి గెంటి వేయబడతారా? ఆ గెంటి వేయబడితే అప్పుడు మళ్ళీ
విజయసాయి రెడ్డికి ఏమైనా గ్రాఫ్ పెరుగుతుందా? సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకెళ్లి ఒంగోలులోనో లేకపోతే నెల్లూరులోనో పోటీ చేయమని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తారా? ఇప్పుడు ఒంగోలు పరిస్థితి కూడా అట్లే ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి బెటర్ కదా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించేటువంటి అవకాశం కూడా ఉందని చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద తాడేపల్లిలో మాత్రం తాడేపల్లి కోర్టులో ఒక అలజడి, అలాగే తెలియనటువంటి స్తబ్దత, అలాగే టెన్షను, కన్ఫ్యూజను, ఇలా రకరకాల పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే.